హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైందని తిట్టుకోవద్దు. లైఫ్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్. చాలా చేంజెస్ జరుగుతున్నాయన్నమాట. సో ఐఎమ్ ట్రైయింగ్ టు కీప్ అప్ విత్ ఇట్. ఈ గ్యాప్లో కొంచెం నాకు లీనియన్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను నా మాస్టర్స్ స్కాట్లాండ్లో చదువుకొని ఇంగ్లాండ్కి మూవ్ అయిన సంగతి మీలో కొంతమందికి తెలుసు. అయితే ఇండియా నుంచి నా ఫ్రెండ్ ప్రణవి మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చింది అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు. అయితే ప్రశాంత్ కూడా రావాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో ఒక మీటింగ్ ఉంది, అది కంపల్సరీ అటెండ్ అవ్వాలంటే ఇంకా తను స్కిప్ అయిపోయాడు అనమాట. నిన్న ఆఫీస్ అయిపోయిన తర్వాత బయలుదేరాను, ఎడిన్బరాకి ఫ్లైట్ తీసుకున్నాను. మన ఛానల్లో ఎప్పుడు నా ఫేస్ ప్రశు ఫేసే చూసుంటారు. ఫస్ట్ టైం వేరే ఇద్దరిని యాడ్ చేస్తున్నాను కదా, వాళ్ళ ఇంట్రడక్షన్ బాగుండాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా మీరు ఊరికి అలా ఎస్కలేటర్ మీద నుంచి కిందకి దిగండ్రా నేను వీడియో తీసుకుంటాను అంటే పోకర్ ఫేస్ పెట్టి పాపం ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఉండడానికి చాలా ట్రై చేశారనమాట. మనం ఫ్రెండ్స్తో బయటకి ఎట్టనే వెళ్ళినప్పుడు ఏ టెన్షన్ లేకుండా, బ్రెయిన్లో ఏ ఆలోచనలు లేకుండా జస్ట్ ఒక డే అవుట్కి వెళ్తే ఎలా వెళ్తాము అట్లా గడిచిపోయిందనమాట నా 3 days. బ్రేక్ఫాస్ట్ చేసాం, ఫస్ట్ కాఫీ తాగినాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆ తర్వాత మాల్లో తిరుగుతుంటే నాకు ఈ కళ్ళద్దాలు కనిపించినాయి ఫ్రెండ్స్. ఈ అద్దాలు ఎంతో తెలుసా? 68,000 అంట. మీరందరూ డబ్బులు పోగేసి నాకు ఇస్తే బాగుంటుంది అనమాట. మేము లాస్ట్ టైం స్కాట్లాండ్ విజిట్ చేసినప్పుడు ఎడిన్బరా ఒకటే మిస్ అయిపోయింది. అసలు ప్రశాంత్ వచ్చి ఉంటే చాలా బాగుండేదని చాలాసార్లు అనుకున్నాం మేము, కానీ ఇంకా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈసారి మళ్ళీ దొరికినప్పుడు ఛాన్స్ మళ్ళీ విజిట్ చేస్తామని అనుకుంటున్నాము. వింటర్లో వెళ్ళాలి. అండ్ స్కాట్లాండ్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దాంట్లో ఎడిన్బరా అయితే అన్ని ఫోర్ట్స్ ఉంటాయి అండ్ చూడడానికి క్యాపిటల్ సిటీ కదా, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, మంచి మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ కాలనీస్ కూడా ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళ పాత కట్టడాలు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో గోల్కొండ సైడ్ ఎట్లా ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు. సేమ్ అలాంటి ఒక స్పెసిఫిక్ రాళ్ళు వాడి బిల్డింగ్స్ అన్నీ కడతారనమాట. ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆ చలి లోపలికి రాకుండా అనమాట. ఎడిన్బరా చూపిస్తూ మధ్యలో కుక్క వీడియో ఏంటి అని అనుకోవద్దు, వీడు మా డాలర్ అనమాట. వీడంటే మాకు ప్రాణం. మా ఇంట్లో వీడికి రాజా ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మా పెద్ద తమ్ముడు ఇండియా వెళ్తూ వాడికి మొన్న ట్రీట్స్ పట్టుకెళ్తే వాడు ఎలా తింటున్నాడో వీడియో తీసి నాకు పెట్టాడనమాట. అది చూస్తూ నేను మురిసిపోయాను. నా లైఫ్ ఎంత రొటీన్ అయిపోయిందంటే లేవడం, ఏదో ఒక కూర అన్నం వండుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, తినడం, మళ్ళీ ఇంటికి రావడం, అంట్లు తోముకోవడం, మళ్ళీ రిపీట్ అదే. సో నేను ఈ 3 days ఎక్కడ వంట చేయకూడదు అండ్ వీలైనన్ని వెరైటీ ఫుడ్స్ తినాలని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చానమాట. మంచిగా బఫే భోజనం చేసేసి ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఏదో సిరీస్ చూస్తూ పడుకున్నాం అనమాట. ఇంకా నేను తినేసాను కదా, ప్రశు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి కాల్ చేస్తే తనకు వచ్చిన స్టాండర్డ్ ఎగ్ కర్రీ వండుకుంటున్నాడు అనమాట. ఇంకా కొంచెం సేపు సరదాగా కబుర్లు చెప్పుకొని నిద్రపోయినాము. ఎంత మిస్ అయినామో పొద్దున్న నుంచి. ప్రణవి అయితే 10 సార్లు అనింది అన్నయ్య కూడా వస్తే బాగుండేది అని చెప్పి. ఇంకా పొద్దున్న లేసేసాము. నెక్స్ట్ డే మేము వీళ్ళ జిమ్ నుంచి ఇట్లా చూస్తే ఒక స్ట్రీమ్ రివర్ లాగా, ఒక కెనల్ లాగా పోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మంచిగా ఉంటుంది వ్యూస్, ఎటు చూసినా సరే ఒక మంచి వ్యూ లాగా కనిపిస్తుంది. వాళ్ళేమో శ్రద్ధగా నిన్న ఎంత తిన్నామో అదంతా అరగాలని చెప్పేసి మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే నేనేమో గూఫీ పనులన్నీ చేసుకుంటూ అటు ఇటు టైంపాస్ చేశాను. ఇంక ఇంటికి వచ్చేసాము, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను ఎంత బాగున్నాను అనిపించిందో నాకైతే. కొంచెం సన్నబడ్డా ఈ మధ్య. అండ్ ఈ డ్రెస్ ఎంత నచ్చిందో నాకైతే. ఒక్కో డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక్కోలాగా అనిపిస్తున్నాను ఈ మధ్య నేనైతే. అండ్ వాళ్ళ ఇంటి పక్కన చెరీ బ్లాసమ్ ట్రీ ఉండే అనమాట. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను, ఖచ్చితంగా గార్డెన్లోకి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి గార్డెన్లోకి వెళ్ళాము, మంచిగా వీడియోస్ తీసుకున్నాము. ఇవి చెరీ బ్లాసమ్ ట్రీస్ అనమాట. దీంతో మంచిగా మనకి షవర్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే హ్యాండ్ క్రీమ్స్ కానీ చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఇక్కడ ఇంకా ఇన్స్టాగ్రామ్కి కావాల్సిన వీడియోస్ ఫొటోస్ దిగిన తర్వాత బ్రంచ్ టైం అయిందనమాట. ఇంకా వెళ్ళి ఒక బర్గర్ ప్లేస్ ఉండే ఫేమస్ స్పాట్. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ తిన్నాం, నాకు నచ్చింది. సో మళ్ళీ వచ్చినాం అనమాట ఇక్కడికి. మన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయినా లేకపోతే ఒక 11 o'clock అరౌండ్ తిన్నాం అనుకోండి. మార్నింగ్ క్లాస్ ఒకటి అయిపోయిన తర్వాత అది ఇంకా ఈవినింగ్ 4 దాకా మమ్మకి అట్లా కడుపులో ఉండిపోయేది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా డిన్నర్ చేసేవాళ్ళం అనమాట మేము చదువుకుంటున్నప్పుడు. సో అట్లా అదే కాపీ కొడదామని చెప్పేసి ఆ స్కెడ్యూల్ని ఇక్కడ బర్గర్ ప్లేస్కి వచ్చామన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ బర్గర్. ఆ తర్వాత నార్స్ వాళ్ళు ఒక మేకప్ ట్యూటోరియల్ లాగా అక్కడ లైవ్ క్లాస్ చెప్తుంటే ఆ క్లాస్ విన్నాము. కొంచెం కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ కూడా కొనేసుకొని షాపింగ్ చేసి మళ్ళీ ఊరు విహారం మీద పడ్డామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళ భువన్కి ఆఫీస్ ఉండే, సో వాళ్ళు మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసేయండి మీరు ఈవినింగ్ 4 కల్లా, నేను అక్కడే కలుస్తాను మిమ్మల్ని డైరెక్ట్గా అని చెప్పాడనమాట. సో నేను ప్రణవి మంచిగా అలా షికార్కి బయలుదేరాము. ఇది ట్రామ్ అనమాట. అక్కడ మనకి ట్రైన్స్ ఇంటర్సిటీ ట్రైన్స్ ఎట్లానో వాళ్ళకి అక్కడ ట్రామ్స్ ఉంటాయి.
మీకు సిటీ వైబ్ కొంచెం అర్థం అవ్వాలని చెప్పి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం ఉంచుతున్నాను, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది స్కాట్ మాన్యుమెంట్ అనమాట. మనకి ఇక్కడ చాలా ఫేమస్ స్పాట్. టూరిస్టులు అందరూ ఎడిన్బరా రాగానే ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు. అండ్ మీరు సిటీ చూసినట్టయితే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి పోస్ట్ చేసినట్టున్నాను. మీరు ఎక్కువ మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఈ ప్లేస్ ఆల్రెడీ చూసిన ప్లేస్ లాగానే అనిపిస్తుంది. నేను స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు డండీ నుంచి ఎడిన్బరాకి వర్క్ కోసం వచ్చేదన్నమాట. అట్లా వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి ఆ షిఫ్ట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. ఎంత బాగుంటుందో. మీరు వెదర్ గమనిస్తున్నారా? ఎప్పుడు వర్షం పడినట్టు డ్యాంప్గానే ఉంటుంది. మనకి ఇండియాలో వర్షం పడింది అనుకోండి, మనం ఏం చేస్తాము, గొడుగు తీసుకొని బయటకు బయలుదేరుతాము, లేకపోతే వర్షం అంతా ఆగేదాకా వెయిట్ చేస్తాం కదా. మనం సీజన్ డిఫరెన్షియేట్ చేయగలుగుతాం ఇండియాలో. కానీ ఇక్కడ స్కాట్లాండ్లో అట్లా కాదు. పొద్దున ఎండ పడుతుంది, ఎండాకాలంలాగా అనిపిస్తుంది, మధ్యాహ్నం వర్షం పడుతుంది, సాయంత్రం చలి పెడుతుంది, నైట్ అయ్యేసరికి మళ్ళీ మొత్తం ఎంత మైనస్లోకి టెంపరేచర్ వెళ్ళిపోతుంది అనమాట. ఒక్క డేలోనే మీరు 4 సీజన్స్ గమనిస్తారు. ఇక్కడంతా ఇప్పుడు ఇట్లా వర్షం పడినట్టు మొత్తం ఏమంటారు, మా తెలంగాణలోనైతే గూసారు అని అంటారు. అది ఎట్లుంది చూడండి, మొత్తం ఒక డల్ ఎన్వైర్న్మెంట్ లాగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఎడిన్బరాకి వచ్చినప్పుడు చూశాను అనమాట ఈ ప్లేస్. ఈ కుక్కగాడికి ఒక స్టోరీ ఉంది. వాళ్ళ ఓనర్ చనిపోయిన తర్వాత 14 ఇయర్స్ పాపం ఆయన సమాధి దగ్గరే ఉండి ఎంత లాయల్గా ఉన్నాడో. ఆయన లాయల్టీకి మెచ్చుకొని వాడికి అక్కడ ఆ ఓనర్ సమాధి పక్కనే ఈయన సమాధి కూడా, ఈ కుక్కపిల్ల సమాధి కూడా కట్టినరు అనమాట. చాలా మంచి ఫేమస్ స్పాట్. వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి లాయల్టీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇందాక వర్షం పడుతుందని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఎండ కొడుతుంది. ఇంకా డే మొత్తంలో ఇంతే సన్లైట్ దొరుకుతుంది. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండరు అని అంటే ఎందుకే హ్యాపీగా ఉండరు. అటు తిరిగి ఇటు తిరిగి భువన్ ఆఫీస్ దగ్గరకు వచ్చామన్నమాట. నార్మల్గా ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే బాగా తిరుగుతున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, లేకపోతే డబ్బులు ఉన్నట్టున్నాయి వీళ్ళకి అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు పరిస్థితి తెలుసు. 9 to 5 మంచిగా జాబ్ చేసుకొని ఉన్న 28 యాన్యువల్ లీవ్స్లో మంచిగా బ్యాంక్ హాలిడేస్ యాడ్ చేసుకొని నీట్గా ప్లాన్ చేసుకొని ఇది ఇంత బడ్జెట్, ఈ ట్రిప్లో ఇంత బడ్జెట్ అయిపోతే మళ్ళీ ఇంకొక 3 months దాకా ఎటు వెళ్ళలేము అని చెప్పేసి అన్నీ చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రైస్ ట్యాగ్ అని చెప్తున్నాను అనమాట. కాఫీ తాగుదామని షాప్లోకి వెళ్తే ఇంకా ఈ బ్యూటిఫుల్ డాగ్ కనిపించింది నాకు. నేను రికార్డ్ చేసుకున్నవాడు పప్పచీనో తింటున్నాడు. అండ్ ఇది ఎడిన్బరాలో క్యాసిల్ అనమాట. మేము ఊరికే క్యాసిల్ ఎక్కాలని అనుకున్నాము. ఫస్ట్ లోపలికి టూర్ ఈసారి కూడా నాతో అవ్వలేదు. మేము ప్రతిసారి టూర్ స్కిప్ చేస్తాం ఎందుకో అని అనిపిస్తే. చాలా ఖర్చు పెడతాము, కానీ 18 pounds పెట్టి దాని లోపలికి వెళ్ళాలి అని అంటే ఏముంటుంది ఆ మ్యూజియంలో, అన్ని మన దగ్గర నుంచి దొంగతనం చేసినవే ఉంటాయి కదా అని చెప్పేసి ఎప్పుడు లోపలికి వెళ్ళబుద్ది కాదు మాకు. ఇక్కడ సిటీ వైబ్ చూసారా, వీళ్ళు ఊరికి ఇలా అరుచుకుంటారు, ఈవినింగ్ అవ్వగానే అంతా బయట తిరుగుతారు. కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అన్నమాట నిజమనే అనిపిస్తుంది. అరౌండ్ 5 o'clock 6 o'clock అట్లా అయింది అని అంటే ఇంకా అన్ని షాప్స్ బంద్ అయిపోతాయి. కానీ ఎవ్రీబడి విల్ బీ ఎట్ హోమ్స్. అందరు ఇంకా అయిపోయింది అన్నీ క్లోజ్ చేసుకొని ఇంకా బయలుదేరండి అన్న వైబ్ కనపడుతుంది అనమాట మనకి సిటీ పక్కల చూస్తుంటే. చూసారా మెల్లగా ప్లేస్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇంకా మేము కూడా ఇంకా పొద్దున్నుంచి తిరిగాం కదా, అలసిపోయి సరే ఇంటికి వెళ్దామని అనుకున్నాము. మీకు ఈ సిటీ ఇది చాలా ఫేమస్ అందనమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎడిన్బరా వెళ్ళారు, స్కాట్లాండ్ వచ్చారు అని అంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయకుండా ఉండరు. చాలా షాప్స్ ఉంటాయి, టూరిస్ట్ షాప్స్ అన్నీ. ఇక్కడ ఇంకా నేను నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కోవాలని చెప్పేసి అన్ని షాప్స్ తిరిగి నాకు నచ్చింది ఒకటి తీసేసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాం. ఇంకా Day 2 అయిపోయింది. అండ్ నైట్ పేపేస్లో ఇంకా బిర్యానీ తినేసాము, వాళ్ళు చికెన్ వింగ్స్ తిన్నారు. ఈ ట్రిప్ మొత్తంలో నా ఫేవరెట్ టైం ఇదనమాట. అసలు అదేం మాట్లాడలేదు, నేనేం మాట్లాడలేదు, ఇద్దరం హ్యాపీగా రెడీ అయ్యాము. గర్ల్ థెరపీ అని అంటారు చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అది. ఇంకా నిన్న నేను రెడీ అయిన తర్వాత మా మమ్మీకి ఫొటోస్ పంపిస్తే బొట్టేదమ్మా ఫేస్ మీద అనిందనమాట. సో ఈరోజు పెట్టుకున్నాను. మమ్మీ డ్రెస్ మీదకి సూట్ అవ్వదు అని అంటే అట్లయితే చీర కట్టుకో అనే టైప్ అనమాట మా మమ్మీ. ఇంకా నడుస్తూ ఒక ఇండియన్ రెస్టారెంట్ కొత్తగా ఫేమస్గా ఓపెన్ అయిందంట, చాలా మంచి పేరు వచ్చింది, అవాఫీ అని చెప్పేసి వెళ్ళాము. మీరు అక్కడ ఉంటే ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇది కిలీ పరోటా అనమాట. ఒక పరోటా ఉంటుంది, దాని మీద చికెన్ కర్రీ ఉంటుంది, మధ్యలో ఆమ్లెట్ ఉంటుంది, ఇంకా దాని కింద ఇంకొక పరోటా ఉంటుంది. చెప్పడానికి సరిగ్గా రావట్లేదు కానీ సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అండ్ నా లెగ్ మహిమ అనుకుంటా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే వర్షం పడుతూనే ఉంటుంది. అసలు నాకు ఆ వర్షం అంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఆ ఈదురుగాలులన్నీ భరించలేక ఇంటికి వచ్చేసాం మేము. వీళ్ళు మళ్ళీ తినదరగాలని చెప్పేసి ఎక్సర్సైజులు చేస్తుంటే నేను వాళ్ళని వీడియోలు తీసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం సేపు అటు ఇటు టైంపాస్ చేసాము. అండ్ ప్రణవి అండ్ భువన్ వాళ్ళతో ఇవాళ నేను లాస్ట్ ఇక్కడ ఉండేదన్నమాట. మళ్ళీ రేపు తెల్లారితే నేను ఫ్లైట్ ఎక్కేసేయాలి. అండ్ రేపు ఉగాది కూడా. అండ్ ఈ వీడియో నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను. ఐఎమ్ సో సారీ అగైన్. ఇప్పటి నుంచి టైం లైన్ ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఈ మధ్య ఫేమస్ అయిన దుబాయ్ చాక్లెట్ గురించి వినే ఉంటారు కదా, కునాఫా చాక్లెట్ అని. అది దాని వర్షన్ ఒకటి ఇక్కడ ఆల్డీలో రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకు అడ్వర్టైజ్మెంట్లో చూసామన్నమాట. ఆ చాక్లెట్ దొరుకుతుందేమో అని వెళ్తే స్టాక్ అయిపోయింది, బయలుదేరండి బయటికి బాయ్ అని చెప్పి పంపించేశారు. చాలా డిసప్పాయింట్మెంట్తో పాపం ప్రణవ్ గాడు బయటకు వచ్చేసాడు.
ఒకవేళ నాకు చలి పడుంటే గనక నేను ఖచ్చితంగా స్కాట్లాండ్‌లోనే సెటిల్ అయ్యేదాన్ని. ఎంత బావుంటదో బ్యూటిఫుల్ ప్లేస్‌లో అనమాట. ఎటు చూసినా సరే సీనరీ లాగా అనిపిస్తది. నాకు ముక్కులో ప్రాబ్లమ్ ఉండేసరికి ఇంకా కదా ఆ ఏరియా నాకు కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఇంగ్లాండ్ సైడ్‌కి మూవ్ అయిపోయాను. ఇంకా చేసేదేం లేక మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇది ఉగాది రోజు వీడియో అనమాట. నేను ఇప్పటి నుంచి టైమ్ లైన్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ బొబ్బట్లు ఆ షేప్ అలా ఉందని చెప్పేసి మమ్మల్ని తెచ్చేయకండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దాంట్లో బెల్లం ఎక్కువైంది. నాకు మెజర్మెంట్స్ సరిగ్గా ఐడియా రాలేదనమాట. మా బెస్ట్ మేము ట్రై చేసాము. దేవుడికి ఇంక అక్కడ చిన్నగా సెట్ చేసుకొని కాఫీ తాగేసి ఇంక అక్కడ నుంచి బయలుదేరిపోయాను బాయ్ బాయ్ చెప్పేసి. ఈసారి ఎక్కువ బాధే లేదు. ఎందుకనంటే నేను ఇప్పుడు వచ్చే వీకెండ్ ప్రణవి వాళ్ళు ఇటు వస్తున్నారనమాట. అది ఇక్కడ ఒక 3-4 డేస్ ఉండి ఇక్కడ నుంచి బయలుదేరుతుందంట ఇండియాకి. ఐఎమ్ సో హ్యాపీ. ఐ విల్ వెయిట్ ఫర్ హర్. నాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ తీసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకన్నానంటే ఆ మేఘాల మధ్యలో నుంచి ఇలా పైనకి వెళ్తున్నప్పుడు టర్బులెన్స్ వస్తుంది కదా, అందరూ ఆ టర్బులెన్స్కి భయపడతారు. నాకు మాత్రం ఎంత రష్ ఉంటుందో అంటే అడ్రినలైన్ రష్ అని అంటారు కదా, ఈ వర్డ్ నేను ఊరికే వాడుతూ ఉంటాను. ఆ ఫీలింగ్ ఎన్నిసార్లు అసలు అది వర్ణనాతీతం. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నా నా లైఫ్లో నా గోల్ ఏంటి తెలుసా, వీలైనన్ని ఎక్కువ ఫ్లైట్స్ తీసుకోవాలి, వీలైనన్ని ఎక్కువ ప్లేసెస్ చూడాలి అండ్ ఆ జర్నీ మీతో షేర్ చేసుకోవాలి. మీ లైఫ్లో కూడా మీకు ఇలాంటి గోల్స్ ఉంటే మీరు అస్సలు వెనకాడొద్దు. వర్క్ హార్డ్ ఫర్ ఇట్. నా లైఫ్లో నేను పోషించే అన్ని పాత్రల్లోకి నాకు ఇంపార్టెంట్ పాత్ర ఏంటి అని అంటే ప్రశు వైఫ్ రోల్ అనమాట. నేను ప్రశుని ఎప్పుడూ లెట్ డౌన్ చేయను అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇంటికి వచ్చేసరికి నేను ప్రశుకి చెప్పి పెట్టా, జస్ట్ శనగపిండి నానబెట్టు నేను మిగతాది వచ్చినాక చేసుకుంటా అని చెప్పేసి. ప్రశు నేను మామిడికాయలు తీసుకొచ్చేసాడు. మా ఫ్రెండ్ శ్రీ నాకు వేప పువ్వు కొనడానికి హెల్ప్ చేసింది. మల్లెపూలు కూడా తనే కొనిపెట్టింది అనమాట. ప్రశు వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని వచ్చేసాడు. మేము ఈవినింగ్ ఎంచక్క అవన్నీ చేసుకొని తినేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాము. ప్రశు నేను వచ్చేసరికి ఇంట్లో పూజ కూడా ఫినిష్ చేశాడు అనమాట. అండ్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి ఈవినింగ్ గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసామన్నమాట. అండ్ మీ అందరికీ కూడా విశ్వవాసు సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈ న్యూ ఇయర్ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, మీరు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటూ మీ కిట్టు.